హాయ్ అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ గృహిణి ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు ఈ బుల్లి టమాటాలతో మనం బజ్జీ చేసుకుందామండి. దానికోసం టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఇలా 2 కన్నాలు పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్ని టమాటాలకు హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండి కోసం వాము, ఉప్పు, బేకింగ్ సోడా అండి, 2 స్పూన్లు బియ్యం పిండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి. శనగపిండి కప్పున్నర పడుతుందండి. ఇది మిల్లి పట్టించిన పిండి అండి. ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. కప్పున్నర శనగపిండి, ఇప్పుడు తీసుకున్న వాము అవన్నీ వేసేద్దామండి ఒకసారిగా. వాము, బేకింగ్ సోడా, సాల్ట్ అండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ జారుగాను వద్దు, అలా అని గట్టిగాను వద్దండి. బజ్జీ బ్యాటర్లా కలుపుకుందాం. మామూలు బ్యాటర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి. ఎందుకంటే బజ్జీకి చుట్టూ లేయర్లా ఎక్కువగా ఏర్పడాలి కాబట్టి కొంచెం గట్టి అయింది. వాటర్ పోద్దామండి. చాలు, సరిపోతుంది. ఇలాగా ఏ మాత్రం ఉండలు లేకుండా కలుపుకొని చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చక్కగా ఉంది కదా. నూనె వేడి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బజ్జీలుగా వేసేసుకుందాం. నూనె మరీ వేడిగా ఉండకూడదు, అలా అని మరీ సిమ్లో ఉండకూడదండి. నూనె కాగి ఉండాలి. బజ్జీ వేసేటప్పుడు హైలో ఉండాలి, వేగేటప్పుడు సిమ్లో ఉండాలి. పూర్తిగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ రానిచ్చి తీసేయాలండి. మీకు చిన్ని హోల్స్ పడ్డా లోపలికి టమాటాలోకి బాగా ఆయిల్ వెళ్ళి బాగా వేగుద్దండి. కొద్దిగా చిన్ని హోల్స్ పడ్డా ఏం పర్వాలేదండి. అలా ముంచి ఇలా పైకి ఇలా అని అప్పుడు నూనెలో వేయండి. కొంచెం తక్కువ తోకలు రావడానికి అవకాశం ఉంటుందండి, లేకపోతే తోకలు బాగా ఎక్కువగా వస్తాయి కదా. ఇప్పుడు అన్ని బజ్జీలను ఒకదాని వెంట ఒకటి వేసేద్దామండి. మూకుడికి పట్టేటట్టు మధ్యలో అలా తిప్పుతూ వేయించాలి. లో ఫ్లేమ్లో వేయకపోతే లోపల ఉడకదండి. మీరు కట్ చేసినప్పుడు లోపల వైపు పిండి ఉండిపోతుంది. ఒకవేళ అలా ఉండిపోతే ఉడకకుండా మళ్ళీ మనం టమాటాని రిమూవ్ చేసి ఆ బేస్ని మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు బజ్జీల్లోకి తోక పునుకులు కావాలి కదండి మనకి. ఒక 10 తోక పునుకులు అయితే సరిపోతుందండి. ఒక 10 వేసుకుందాం. ఈ లోపల ఇవి సిమ్లో వేగుతూ ఉంటాయి. టమాటాలోకి గుజ్జులోకి కావాలండి తోక పునుగులు. ఇలా ఉత్తి పిండితోనే మనం 10 పునుగుల కింద వేసేసుకోవాలి. అవి వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం ఆగిన తర్వాత తిప్పాలి. జస్ట్ అంటే ఏగిపోతాయండి అవి, వాటికి టైం పట్టదు. 1 నిమిషం వేగిన తర్వాత తీసేసుకుందాం. చూడండి, తీసేద్దాం. చూడండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా బజ్జీ ఇంకొంచెం కుక్ అవనిద్దామండి. ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలి.
అలా తిప్పుతూ వేయించామనుకోండి ఈవెన్గా వేగుతాయి. జాగ్రత్తగా వేయించండి, లేదు అంటే నూనె చెందుతుంటుంది కదా, అలాగా స్పీడ్గా తిప్పినప్పుడు స్లోగా వేయించుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వేగాయో, బాగున్నాయి కదా. ఒక గిన్నెలోకి తీసేద్దామండి. ఇప్పుడు ఇందాక తోకబునుగులు తీసుకున్నాం కదా, వాటిని అలా ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, ఒక నిమ్మకాయ కావాలండి. ఇప్పుడు ఈ టమాటాని సెంటర్కి కట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటా బజ్జీ. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఏ మాత్రం లోపల పచ్చి అనేది లేదు. చూసారా? ఒకవేళ మీకు లోపల కనుక పచ్చి ఉండిపోతే మళ్ళీ ఒకసారి నూనెలో వేసి తీసుకోండి. చూడండి కాలిపోతున్నాయి, జాగ్రత్త. మీరు చల్లారిన తర్వాత చేసుకోండి. వేడిగానే చేసేస్తున్నాను. మళ్ళీ వీడియోకి లేట్ అవుతుంది కదా, చల్లారగా కాగాలి చెయ్యాలి అంటే. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. పైన ఉన్న ర్యాపర్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని చిన్ని చిన్ని ముక్కలుగా ఒక రద్దులాగా చేసేస్తున్నాను. చూడండి, మీరు మాత్రం చల్లారాక చేసుకోండి. చాలా వేడిగా ఉన్నాయి బజ్జీలు. చూడండి అలా గుజ్జులా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోండి. 1/2 కప్పు ఆనియన్ వేసుకుందాం. 1.5 కప్పు మురమరాలు వేసుకుందాం. ఈ బజ్జీలోకి మరమరాలే బాగుంటాయండి. ఇందాక తోక బజ్జీ చేసుకున్నాం కదా, తోక బజ్జీలు ఇంకా కొత్తిమీర, చాట్ మసాలా, గరం మసాలా వేద్దాం. ఇప్పుడు కారం వేద్దామండి. అర స్పూన్ సరిపోద్ది అనుకుంటున్నానండి. మీకు తక్కువైతే కొంచెం పెంచుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. ఈ మిక్సర్ అంతా అణుపుతూ కలపాలండి. ఇలా నొక్కుతూ కలపాలి. ఎందుకంటే మరమరాలు చాలా గుల్లగా ఉంటాయి కదండి, అందుకోసం ఇలా నొక్కుతూ కలపాలి. మరీ తడిగా అనిపించింది అనుకోండి ఇలా కలిపిన తర్వాత కూడా, అప్పుడు ఇంకొక పిడికెడు మరమరాలు చేర్చుకోండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేద్దాం. ఒక కాయ అయితే సరిపోతుంది నిమ్మరసం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి చెక్ చేసుకోండి. మరీ తడిగా అనిపిస్తే ఇంకొక పిడికెడు మరమరాలని యాడ్ చేయండి. చూడండి కొంచెం తడిగా అనిపిస్తుంది కదా, ఒక పిడికెడు సరిపోతాయి. ఎక్కువ కలిపారనుకోండి మళ్ళీ ఉప్పు కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి చక్కగా సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఫిల్ చేసుకుందాం. అంతే, ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకొని కొత్తిమీరతో, వేరుశనగ గుళ్ళతో గార్నిష్ చేసుకోవాలి. నేను వేరుశనగ గుళ్ళు వేయలేదు, మా పిల్లలు అంతగా ఇష్టపడరు బజ్జీలో. మీరు వేసుకోండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టమాటా బజ్జీ రెడీ.